డీటెయిల్స్ చూద్దాం. తెలంగాణలో సాగునీటి ప్రాజెక్టుల అంశంపై తీవ్ర స్థాయిలో రాజకీయ దుమారం రేపుతోంది. అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ పై మాటల యుద్ధం తారాస్థాయికి చేరికింది. కాసేపట్లో తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వబోతోంది. నిన్న అసెంబ్లీలో ప్రాజెక్టులపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రెజెంటేషన్ ఇచ్చారు. దీనిపై హరీష్ రావు కౌంటర్ ఇవ్వబోతున్నారు. కృష్ణా గోదావరి నదీ జలాలపై హరీష్ రావు ప్రెజెంటేషన్ ఇవ్వబోతున్నారు. ప్రాజెక్టులపై కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను తప్పుదోవ పట్టిస్తుందని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. నదీ జలాల వినియోగం రాష్ట్ర ప్రయోజనాలపై హరీష్ రావు వివరించనున్నారు. సాగునీరు ప్రాజెక్టుల అంశంపై ప్రజలకు వాస్తవాలను వివరిస్తామని బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు సమావేశం కానున్నారు. సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించి ఇప్పటికే అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల వార్ అయితే నడుస్తోంది. నిన్న అధికార పార్టీ ప్రభుత్వం ఏదైతే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు, దానికి కౌంటర్ గా ఈ రోజు మాజీ మంత్రి హరీష్ రావు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వబోతున్నట్టు తెలుస్తుంది. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి స్వామి ద్వారా తెలుసుకుందాం. స్వామి, ఎన్ని గంటలకు ప్రారంభం కాబోతోంది పవర్ పాయింట్ ప్రెజెంటేషన్? ఆశా 11 తర్వాత ఈ హరీష్ రావు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వబోతున్నారు. గతంలో ఏ విధంగానైతే రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రచారానికి ఒకవైపు చెక్ పెట్టడం కోసం కాళేశ్వరం పైన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. ఇప్పుడు అదే విధంగా కృష్ణానది పైన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కావచ్చు, జూరాల నుంచి కృష్ణాల నుంచి వాటర్ సోర్స్ ను మార్చుకున్న విషయం పైన నిన్న ప్రభుత్వం అసెంబ్లీలో ఇచ్చినటువంటి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కు ఎందుకు అది సాధ్యాసాధ్యాల పైన గత ప్రభుత్వం ఎలాంటి ఎఫర్ట్ పెట్టింది, ఉమ్మడి పాలమూరు జిల్లాకు ఒకవైపు 60,000 ఎకరాల నుంచి దాదాపుగా 6.5 లక్షల ఎకరాల వరకు సాగునీరు ఏ విధంగా అందించగలిగామని చెప్పేసి ప్రభుత్వం చేస్తున్నటువంటి దుష్ప్రచారానికి చెక్ పెట్టడం కోసం గత ప్రభుత్వం జరిగినటువంటి ఎఫర్ట్ ని మాజీ ఇరిగేషన్ శాఖ మంత్రి బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు హరీష్ రావు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించనున్నారు. మొత్తానికి పెద్ద ఎత్తున కూడా పార్టీ కార్యకర్తల నాయకులంతా కూడా తెలంగాణ భవన్ కు చేరుకుంటున్నారు. దీనికి సంబంధించి నిన్ననే పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇద్దామని అనుకున్నప్పటికీ కూడా నిన్న ప్రభుత్వం పెట్టింది కాబట్టి దాన్ని పూర్తిగా వాళ్ళు ఎలాంటి అంశాలు అనుచరించారు, ఇప్పుడు ఎలాంటి దానికి సంబంధించి కౌంటర్ ఎలాంటి చెప్పాలి, గతంలో పదే పదే రేవంత్ రెడ్డి సర్కారు గత ప్రభుత్వాన్ని బద్నాం చేయడమే లక్ష్యంగా ప్రచారం చేస్తున్నారు. పని చేయకుండా కేవలం ఒకవైపు దూషించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇలాంటి ఒక్క అడుగు కూడా ముందుకు వేయకుండా ఒక్క తట్టడి మట్టి కూడా తీయకుండా కేవలం రాజకీయంగా ఒక దుమ్మెత్తిపోయడమే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తుందని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది. అందులో భాగంగానే ఈ రోజు హరీష్ రావు తన పవర్ ప్లాంట్ ప్రెజెంటేషన్ ద్వారా పాలమూరు రంగారెడ్డి జిల్లాతో పాటు కృష్ణా నదిపై ఉన్నటువంటి అన్ని రకాల ప్రాజెక్టులు, వాటికి సంబంధించినటువంటి పర్మిషన్స్, ఏ ఏ ప్రాజెక్టులు గత ఉమ్మడి రాష్ట్రంలో ఎలా ఉండే, గత 10 ఏళ్ల బీఆర్ఎస్ సర్కారంలో వాటిని ఏ విధంగా డబ్బులు ఖర్చు పెట్టి వాటిని ఏ విధంగా చాలా వాటిని పూర్తి చేయగలిగాము, వాటికి సంబంధించి ఏ విధంగా కొలిక్కి తీసుకొచ్చామని చెప్పేసి కూడా వివరించబోతున్నారు. మొత్తానికి దీనికి సంబంధించి రాష్ట్రంలో ఈ వాటర్ వార్ సంబంధించి అధికార ప్రతిపక్షాల మధ్య మాటల తూటాలు తెలుస్తున్నాయి. నిన్న అసెంబ్లీలో ముఖ్యమంత్రి మాట్లాడిన మాటల పైన ఒకవైపు బీఆర్ఎస్ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తారు. హరీష్ రావు కేటీఆర్ ఉద్దేశించి పరుష పదజాలంతో సీఎం తిట్టిన విషయం పట్ల అసెంబ్లీలో పూర్తిగా అన్పార్లమెంటరీ వర్డ్స్ మాట్లాడుతుంటే స్పీకర్ వారించలేదు. ఒకవైపు అధికార పార్టీని ప్రతిపక్ష పార్టీగా బీఆర్ఎస్ తిట్టనిస్తున్నారు తప్ప ప్రతిపక్ష పార్టీగా ఉన్నటువంటి బీఆర్ఎస్ మాట్లాడుతుంటే మైక్ ఇవ్వకుండా అడ్డుకుంటున్నారు. స్పీకర్ వైఖరి నిరసించి ఇప్పటికే అసెంబ్లీని బైకాట్ చేసినటువంటి బీఆర్ఎస్ నేతలు ఒకవైపు శాసన మండలిలో కూడా సేమ్ పరిస్థితి తలెత్తింది. ఇప్పుడు తెలంగాణ భవన్ వేదికగా హరీష్ రావు ఈ మొత్తం పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా పూర్తి వివరాలు రాష్ట్ర ప్రజలకు తెలియజేయనున్నారు. ఆశ. రైట్ స్వామి, థాంక్స్ ఫర్ ద అప్డేట్.